అమ్మాయిల ప్రైవేట్ వీడియోలతో బెదిరింపులకు దిగుతున్నారనే ఆరోపణలతో రావి మస్తాన్ సాయిని నార్సింగి పోలీసులు ఫిబ్రవరి 3న అరెస్ట్ చేశారు. మస్తాన్ సాయి కేసులో రోజుకో విషయం వెలుగులోకి వస్తోంది. యువతల ప్రైవేట్ వీడియోలు సేకరించి బెదిరింపులకు పాల్పడుతున్నారనే ఈ కేసులో రోజుకో ట్విస్ట్ వెలుగు చూస్తోంది. మస్తాన్ సాయి రిమాండ్ రిపోర్టులో పోలీసులు కీలక విషయాలను ప్రస్తావించారు. మస్తాన్ సాయితో పాటు ఆర్జే శేఖర్ భాషా పైన మన్నేపల్లి లావణ్య నార్సింగి పోలీస్ స్టేషన్లో ఫిబ్రవరి 4న ఫిర్యాదు చేశారు. అసలు లావణ్యకు మస్తాన్ సాయికి ఎలా పరిచయం ఏర్పడింది? లావణ్యను కేసులో ఇరికించేందుకే మస్తాన్ సాయి ఆర్జే శేఖర్ ఎందుకు ప్రయత్నించారు? లావణ్య ఆరోపణలపై మస్తాన్ సాయి ఏమంటున్నారో తెలుసుకుందాం. రావి మస్తాన్ సాయిపై లావణ్య ఫిబ్రవరి 2న నార్సింగి పోలీసులకు ఫిర్యాదు చేశారు. మహిళల ప్రైవేట్ వీడియోలు సేకరించి బ్లాక్మెయిలింగ్కు పాల్పడుతున్నారని ఆమె ఆ ఫిర్యాదులో తెలిపారు. ఈ ఫిర్యాదుతో పాటు ఒక హార్డ్ డిస్క్ కూడా ఆమె పోలీసులకు అందించారు. ఈ హార్డ్ డిస్క్లో మహిళలకు చెందిన ఫోటోలు, వీడియోలున్నాయని ఆమె తెలిపారు. ఈ హార్డ్ డిస్క్ కోసం తనపై దాడి చేసేందుకు తన ఇంటికి వచ్చారని మస్తాన్ సాయి, ఖాజా పైన ఆమె ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదు ఆధారంగా మస్తాన్ సాయి, ఖాజాలపైన BNS 329 సబ్సెక్షన్ 4, 324 సబ్సెక్షన్ 4, 109, 77, 78 సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. ఫిబ్రవరి 4న మస్తాన్ సాయితో పాటు ఖాజాను హైదరాబాద్ నార్సింగి పోలీసులు అరెస్ట్ చేశారు. మస్తాన్ సాయి రిమాండ్ రిపోర్టులో పోలీసులు కీలక విషయాలను ప్రస్తావించారు. ఉనీత్ రెడ్డి అనే ఫ్రెండ్ ద్వారా మస్తాన్ సాయితో లావణ్యకు పరిచయం ఏర్పడింది. ఓ ఫంక్షన్ సందర్భంగా మస్తాన్ సాయి ఇంటికి వెళ్లారు లావణ్య. ఆ సమయంలో ఆమె బట్టలు మార్చుకుంటున్న సమయంలో రహస్య కెమెరాతో ఆమె వీడియోను రికార్డ్ చేశారు. ఈ విషయం తెలిసిన లావణ్య మస్తాన్ సాయితో గొడవకు దిగారు. ఈ విషయాన్ని అప్పట్లో రాజ్ తరుణ్ రాజీ చేశారని పోలీసులు తెలిపారు. మస్తాన్ సాయి వద్ద ఉన్న ఐపాడ్లో ఉన్న వీడియోలను రాజ్ తరుణ్ డిలీట్ చేయించారు. అయితే అప్పటికే ఆ వీడియోలను మస్తాన్ సాయి మరొక హార్డ్ డిస్క్లో భద్రపరిచారు. ఈ హార్డ్ డిస్క్ను 2024 నవంబర్లో లావణ్య మస్తాన్ సాయి ఇంటి నుంచి తీసుకొచ్చారు. అప్పటి నుంచి ఈ హార్డ్ డిస్క్ కోసం మస్తాన్ సాయి లావణ్యను చంపేందుకు ప్రయత్నించారని పోలీసులు తెలిపారు. నిందితులిద్దరిలో డ్రగ్స్ ఆనవాళ్లు లభించాయని పోలీసులు ఆ రిపోర్టులో తెలిపారు. లావణ్య పోలీసులకు ఇచ్చిన హార్డ్ డిస్క్లో ఉన్న వీడియోలకు సంబంధించి మస్తాన్ సాయిని పోలీసులు ప్రశ్నించారు. అయితే ఈ హార్డ్ డిస్క్లో ఉన్న వీడియోల గురించి ఆయన పోలీసులకు సమాచారం ఇచ్చారని తెలుస్తోంది. తనను లావణ్య కేసులో ఇరికించేందుకు ప్రయత్నిస్తున్నారని ఆయన ఆరోపిస్తున్నారు. ఫిబ్రవరి 4న శేఖర్ భాషా పైన కూడా లావణ్య నార్సింగి పోలీసులకు ఫిర్యాదు చేశారు. తనను కేసులో ఇరికించేందుకే మస్తాన్ సాయితో కలిసి ఆయన కూడా ప్రయత్నించారని ఆమె ఫిర్యాదులో తెలిపారు. అయితే ఈ వాదనను శేఖర్ భాషా తోసిపుచ్చారు. లావణ్య తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని ఆయన ఓ మీడియాకి ఇచ్చిన ఇంటర్వ్యూలో తెలిపారు. తన మాదిరిగా ఎవరికీ నష్టం జరగకుండా ఉండాలనే ఉద్దేశంతోనే మస్తాన్ సాయి పైన పోలీసులకు ఫిర్యాదు చేసినట్టు లావణ్య చెప్తున్నారు. లావణ్య ఫిర్యాదు ఆధారంగా ఈ కేసును దర్యాప్తు చేస్తున్న పోలీసులు ఇందుకు సంబంధించిన ఆధారాలను సేకరిస్తున్నారు. మస్తాన్ సాయిని కస్టడీలోకి తీసుకుని ప్రశ్నించాలని భావిస్తున్నారు. దీనికోసం కోర్టులో కస్టడీ పిటిషన్ దాఖలు చేయనున్నారు.